ఇక ఆ పరిశుద్ధత మనకు ఎందుకు కావాలి, మానవులకు అవసరమా అను విషయం గురించి పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందో చూద్దాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం ప్రకారం అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. ఇక్కడ మనకు పరిశుద్ధ గ్రంథము పరిశుద్ధత కలిగి ఉండాలి, అందుకోసం ప్రయత్నించుడి అని తెలియజేస్తుంది. అంటే మనకు పరిశుద్ధత కావాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి అనే కదా అర్థం. ఇంకా కొద్దిగా వివరంగా తెలుసుకుందాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 22వ వచనం ప్రకారం అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలిగి ఉండుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. అనగా నిత్య జీవము పొందుటకు మనకు కావలసినది పరిశుద్ధత. ఉదాహరణకు పాత నిబంధనలో ప్రత్యక్షపు గుడారంలో పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము అని రెండు ప్రాముఖ్యమైన స్థలములు ఉంటాయి. అందులో అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించాలి అంటే ఆ యాజకుడు పరిశుద్ధత కలిగి ఉండాలి. ఒకవేళ ఆ యాజకుడు పరిశుద్ధత కలిగి ఉండకపోతే అతడు అక్కడికక్కడికే చనిపోతాడు.